గోధుమ పిండితో జ్యోతులు చేయడం రా. ఫస్ట్ ఇలా పిండి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న పిండిని ఇలా చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలి. కొద్దిగా నూనె యాడ్ చేసి ఇలా వేలుగు నూనె తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. హోల్ చేసుకొని ఇలా బొడ్డ వేలు పెట్టి గుండ్రగా తిప్పుతా వెళ్ళాలి. మరీ మందం కాకుండా మరీ పలసగా కాకుండా. మందం అయితే ఉడకదు, పలసగా అయితే విరిగిపోతాయి. జ్యోతులు రెడీ అయిపోయాయి. అలా చేసుకొని దీంతో సేమియా చేసుకోవాలి. ఇప్పుడు మన జ్యోతులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని గిన్నెలో ప్యాన్లో వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కావాల్సిన వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని దీని జ్యోతులను సేమియాలను కలిపి వాటర్లో వేసుకొని వాటర్ మరిగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్న నీటిలో మనం జ్యోతులు వేసుకుంటున్నాం. జ్యోతులు వేసి మంచిగా ఉడికిస్తాం. జ్యోతులను సేమియాలు దీంట్లో వేసుకోవాలి. జ్యోతులను వేసుకుందాం. ఇప్పుడు సేమియా కూడా దీంట్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగరు, పాలు, ఒకటి ఇలాచి వేయాలి. యాలకులు వేసుకోవాలి దీంట్లో టేస్ట్ కోసం. టేస్ట్ బాగుంటుంది. చూడండి మన జ్యోతులు రెడీ అయిపోయాయి, కుకింగ్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని పాలు యాడ్ చేయాలి. పాలు, షుగర్ యాడ్ చేయాలి. కొద్ది పాలు, కాస్తంత షుగరు, ఒక 2 యాలకులు వేసుకోవాలి టేస్ట్ కొరకు. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని పూజ దగ్గర జ్యోతులు వెలిగించి రాఖీ కట్టుకొని తినాలి. పూజ కోసం రెడీ అయినండి మా జ్యోతులు. దేవునికి నైవేద్యం పెట్టి రాఖీ కట్టుకొని జ్యోతులు ఆరగించాలి. ఇది మా పట్కరోళ్ళ పూజా విధానం. రాఖీలు, జంజరం